ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మరి రైతన్నకి 20,000 మేము అకౌంట్లు జమ చేస్తామని చెప్పారు. ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ రోజు 3వ విడతలో మరి 6,000 జమ చేయడం నిజంగా హర్షణీయం. మేమందరం కూడా రైతన్నలందరం కూడా కలిసి మేము గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సీఎం మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చే రైతన్నలకి మేము తప్పకుండా అండగా ఉంటాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడే రైతన్నకి వాళ్ళు కష్టపడితేనే మనకి 3 పూట్ల వేళ్ళు నోట్లోకి వెళ్తాయి కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి అదేవిధంగా దేశానికి ప్రధాన రంగం వ్యవసాయ రంగం రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళు బాగుంటేనే, రైతన్నలు బాగుంటేనే మరి సమాజం బాగుంటుంది ఒక మంచి ఆలోచనతో మరి ఈ స్కీమ్ హామీ ఇవ్వటం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడత అప్పుడు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆగస్టులో చూస్తే గత ఆగస్టు 2వ తారీఖున చూస్తే మొదటి విడత జమ చేయడం జరిగింది 7,000. అదేవిధంగా నవంబర్ 19వ తారీఖున 2వ విడత జమ చేయడం జరిగింది ఇంకొక 7,000. అదేవిధంగా ఈ రోజు మార్చి 13వ తారీఖున మరి మిగతా 6,000 జమ చేయడం, మొత్తం 20,000 ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. నందిగామ నియోజకవర్గంలో చూస్తే దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 17.34 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూస్తే 12.09 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే 5.27 కోట్లు. మొత్తం మరి కేవలం నందిగామ నియోజకవర్గానికి ఈ విధంగా జమ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు జమ అయి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని దీని ఈ రోజు సాకారం చేయటం నేను మనస్ఫూర్తిగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం. అదేవిధంగా స్థానికంగా నందిగామ నియోజకవర్గంలో చూస్తే మేము వేదాంత స్కీమ్ కూడా మరి 15 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో ఎస్పీఎం బకాయిలు ఏదైతే మరి ఆచరణలో సాధ్యం కాదన్నారో అవి కూడా మేము గతంలో మీరు రైతన్నలకు అండగా ఉండి అవి విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏదైతే నందిగామ నియోజకవర్గాల ప్రధాన సమస్యగా ఉన్న అడవి ఆవుల సమస్య కూడా మరి సీఎం గారి రివ్యూ త్వరలో ఉండబోతుంది. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు కూడా మేము ప్రయత్నంగా తప్పకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు.